జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో బుడికి విజయలక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి సుమారు 40 తులాల బంగారం, లక్ష దొంగిలించారు. విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి 2 రోజుల క్రితం సారంగాపూర్ మండలం పెంబెట్ల కోనాపూర్ దైవ దర్శనానికి వెళ్లింది. మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో బంగారంతో పాటు డబ్బులు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం ఉండడంతో ఘటనా స్థలానికి ఎస్ఐ అజయ్ కుమార్ చేరుకొని పరిసరాలు పరిశీలించారు. విజయలక్ష్మి కుమారుడు హైదరాబాద్ లో ఉంటున్నాడు. వేసవి సెలవు కావడంతో పట్టణంలో దుకాణ నిర్మాణం కోసం వచ్చి వెళ్తున్నాడు. తల్లి వద్ద బంగారం నగదు దాచిపెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. టాగ్ స్క్వాడ్స్ క్లోజ్ సభ్యులు ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రఘుచందర్, జగిత్యాల పట్టణ సీఐ వేణుగోపాల్ పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.